నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో మేము గొప్పగా ఉద్యోగాలు ఇచ్చాము, 53,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవానికి వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించి సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ అన్నారు. దాంతోపాటు నిరుద్యోగ భృతి అన్నారు. ఇవాళ ఇవన్నీ అంశాలు మరి ప్రభుత్వం ముందు ఎందుకు కనిపించట్లేవు? కేవలం మేము 53,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా స్టేజీల ముంగట, సభల ముంగట గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే నిరుద్యోగులకు న్యాయం చేసిందా, లేకపోతే అన్యాయం చేస్తూ ఉందా? వీటన్నిటి అంశాల గురించి చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కా జడ్సన్ అన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్నా? గొప్పగా మాట్లాడుకుంటా ఉంది, 53,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉంది. నిరుద్యోగులకి ప్రభుత్వం న్యాయం చేసింది అనుకోవచ్చా? ఇప్పటిదాకా మీరు చూసిన కదా ఎంతమంది నిరుద్యోగులు నా దగ్గరకు వచ్చిపోయిందో వాళ్ళ ఇష్యూస్ కూడా మనం విన్నాము. ఈరోజు సరే ఏమున్నా ఈరోజు నిరుద్యోగుల పక్షాన మినిమము నౌకల సంగతి పక్కనట్టు మీరు పరీక్షలే బరాబరి పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళు దాదాపు సంవత్సరాల పాటు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి నోటిఫికేషన్ అనుకోవాలి. 2016 కౌంట్ కాదు, అది పాత నోటిఫికేషన్ కాబట్టి మొట్టమొదటి నోటిఫికేషన్. మీరు పరీక్షలు ఇక 15 రోజులు పరీక్షలు అన్నాగా ఇన్ని రోజులు 3 చదివినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు ఇక పనికిరావు. మరి ఏవి చదవాలంటే అవి వారు చెప్పరు. లాస్ట్లో వికీపీడియా ఆన్లైన్లో చూసి ప్రిపేర్ అయిపోయి పరీక్షలు రాసిన పరిస్థితి. ఒక 2 నెలలు టైం ఇవ్వమంటే ఇయర్. మెగా డిఎస్సి పెడతామని మేనిఫెస్టో పేజీ నెంబర్ 33లో వీళ్ళు రాసిండ్రు. అందులో పోస్టులు కూడా రాసిండ్రు, 20,000 పోస్టులు అని రాసిండ్రు. వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఎన్ని? 11,000 రిలీజ్ చేసింది. 11,000ల్లో 6,000 బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్. నేను రేపు దీని మీద ఎగ్జిబిషన్ పెట్టి మొత్తం క్లియర్గా చెప్పబోతున్నా. ఇచ్చిండ్రు. వీళ్ళు కలిపినది ఒక 5,000 పోస్టులు వీళ్ళు కలిపినారు. రెండోది 46 జీవో ఎత్తేస్తామని ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలు చేసుకొని మంత్రులు మేమిస్తామని మీద పడి 46 జీవో సంఖ నాకు ఇచ్చేసిండ్రు. అర్థంటే దాని గురించి మాట్లాడలేదు. ఇక దాని తర్వాత పోతే మీకు గురుకులం రిక్రూట్మెంట్ చేయబట్టి 3,000 పోస్టులు నిండలే, అవి బరాబర్ ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళ దాంట్లో రాంగ్ క్వశ్చన్స్ వీళ్ళు పెట్టే పరీక్షలల్లో. ఇప్పుడు రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అసలు సెంట్రల్ గవర్నమెంట్ పరీక్ష ఏ రోజు వస్తుంది, స్టేట్ మన టీఎస్పీఎస్ పేపర్ మేము ఎప్పుడు పెట్టాలి అనే మినిమం కామన్ సెన్స్ లేదు మీకు. ఈరోజు 16వ తారీఖు ఈ నెల, ఇప్పుడు డిసెంబర్ 16వ తారీఖు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది. ఆ రోజుకెళ్ళి 29 వరకు ఆ ఎగ్జామ్స్ నడుస్తుంది. అదే 16వ తారీఖు రోజు మీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది. అంటే నువ్వు అదన్నా రాయాలి ఇదన్నా రాయాలన్నట్ట, లేకుంటే వాళ్ళు ఎక్కువ పరీక్షలు రాసేటట్టుగా ఒక అవకాశం ఇస్తారా నువ్వు? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రము 2 బోర్డులు, ఆర్ఆర్బీ బోర్డు కానీ లేకుంటే ఈ బోర్డు కానీ, వీళ్ళు పరీక్షలు ఏ విధంగా పెడుతుండ్రు, ల్యాబ్స్ అవుతున్నాయా, ల్యాబ్ కాకుండా మేము ఏం చేయాలి అనేది మీకు మినిమం అసలు పరీక్షలు పెట్టరాయనో లేదేది. ఇంకోటి 53,000 పోస్టులేమో ఆయన ఇచ్చిన అంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీ చైర్మన్, అవుట్ గోయింగ్ చైర్మన్ ఏమో మహేందర్ రెడ్డి గారు 12,000 పోస్టులు ఇచ్చినామని ఈయన చెప్తారు. సరే నువ్వు 11,000 పోస్టులు టీచర్లు 6,000 అవి కలిపి నేను రేపు నోటిఫికేషను ఏ డేట్ రోజు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, డేట్లతో సహా రేపు మీరిచ్చిన వాగ్దానం ఏంది, ఎక్కడి దాకా పోయిందని చెప్పేసి రేపు టేబుల్తో సహా రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నంబర్ 1. ఇంకోటి ఏందనంటే ఈరోజు ముఖ్యంగా మీరు వీళ్ళ ఏవి కూడా మాకు డిఎస్సి టైము పరీక్ష ఇవ్వమంటే మీరు ఇవ్వలే, గ్రూప్ 1కి ఇవ్వమంటే ఇవ్వలే, గ్రూప్ 2 అన్న కనీసం పరీక్ష మాకు వేరే పెట్టాలి, అది చాలామంది విన్నవించుకున్న ఇవాళ దాకా వినలేని పరిస్థితి. ఈరోజు కొత్త చైర్మన్ వచ్చిండు బుర్ర వెంకటేశం గారు, మరి ఈయన ఏం చేస్తారో చూడాలి. గతంలో మాత్రం ఈయన రికార్డ్ అంతా బ్యాడ్గానే ఉంది. ఏది అప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలకు కానీ లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ దేనికి కూడా ఈయన సపోర్టివ్గా లేరు. సరే ముందు ఇంకా టైం వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడతా, ఎక్కడ కూడా లేవు. ఈరోజు ఇన్ని విధాలుగా మీరు మాట తప్పిన మీరు 53,000 పోస్టులు ఇచ్చిందనంటే ఇది విడ్డూరంగా ఉన్నది. కష్టంగా రేపు నేను సాక్ష్యాలతో సహా చెప్తా వీళ్ళు ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని జాబ్స్ ఇచ్చిన అనేది రేపు పూర్తి వివరాలు చెప్తా. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా 2,00,000 ఉద్యోగాలను ప్రస్తావన రావట్లేదన్న, అసలు అంటే నిజంగా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టే కదా. ఆ ఉసురుదాకే మహారాష్ట్ర సంకనాకపోయినారు. ఆ ఉసురుదాకే నేను బాజాప్తగా మీ ఛానల్ వేసిండ్రు. బాజాప్తా మహారాష్ట్ర బస్సులల్లో మహారాష్ట్ర వాళ్ళకు ప్రియాంక గాంధీ ఏం స్పీచ్ ఇచ్చింది,
2 లక్షల పోస్టులు 10 సంవత్సరాలకు మన ఈ సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపేస్తామని చెప్పారు. రేపు ఖాళీలు కూడా ఖాళీల వివరాలు కూడా రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాని ఖాళీల లెక్క ఎంత అంటే నేను చెప్పబోతున్నా. ఇంకొకటి ఏంటంటే ఆమె దీనికి ఇంకొక అడుగు ముందేసి నౌకర్లు వచ్చేదాకా ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి మేము ఇస్తాము, మేము మాత్రమే ఇవ్వగలుగుతాము, మేము తప్ప ఎవ్వరు ఇవ్వలేమని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. వాళ్ళ ముఖం కూడా ఇక్కడ చూపెడతలేరు. ఓట్లు అయిపోయినాయి, ఓట్లు వేసుకుంటూ రాష్ట్రం దాటినట్టే మళ్ళీ వస్తే ఒట్టిగా ఇటు ముఖాన చూస్తే ఒట్టు. ఇక్కడ దీక్షలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, లాఠీ చార్జీలు జరిగినాయి, పోలీసుల కట్టెలు ఇరిగినాయి, వీళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేసిండ్రు, చెరసాలలో వేసిండ్రు, కేసులు బైండోవర్లు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఈరోజు ఇన్ని జరిగినా కానీ ఒక్కరోజు తొంగి ఇక్కడ ముఖాన చూడలేదు. 29వ జీవో పట్టుకొని వస్తారు. రాహుల్ గాంధీ ఇంకో ముచ్చట ముందుకు పోతాడు. ఇట్లా పట్టుకుంటాడు అబ్బా భారత రాజ్యాంగాన్ని, ఇట్లా పట్టుకొని మాట్లాడతాడు. మేము 50% రిజర్వేషన్లు అమలు చేస్తాము, ఆ 50% కాదు, అవసరమైతే ఇంకా నేను ఆ పరిధిని కూడా దాటి 50% కంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో పోయి ఇట్లా పట్టుకుంటాడు ఆయన. పట్టుకొని ఏం చేస్తాడంటే 29వ జీవో ఇక్కడికి వస్తుంది. జనరల్ కేటగిరీలో ఎవరు రానికి వీల్లేదు, నీకు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినా బీసీ ఓడు బీసీఏలో ఉండాలి, బీసీబీ ఓడు బీసీబీలు ఉండాలి, బీసీసీ ఓడు బీసీసీలు ఉండాలి, ఎస్సీ ఓడు ఎస్సీఏలు ఉండాలి, బీసీడీ ఓడు బీసీడీ. ఆ అర్ర దాటి బయటికి రానికి వీల్లేదు. ఈ డబ్బలకు ఎవరు రావద్దు, ఎవరు ఉండద్దు. ఇంట్లో మళ్ళీ బీబీసీ ఇస్తామంటారు. ఇది మనువాద కాకపోతే ఏంది? ఇక నీ చేతిలో ఆ రాజ్యాంగాన్ని ఎందుకు పట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తుందో రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగాన్ని ఎందుకు ఎక్కడ అవహేళన చేస్తామంటే ఎక్కడ పడితే ఆడ చూపెట్టి ఇక్కడ తెలంగాణలో మనువాదం అనేది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 29 జీవో. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా చాలామందికి కలెక్టర్లు కావాలని, ఎస్పీలు కావాలని, ఇంకా ఉన్నతమైన క్యాడర్లో పోవాలని వాళ్ళకి చాలామందికి ఉంటుంది. డైరెక్ట్ సివిల్స్ రాయలేక, ఆర్థిక స్తోమత లేక అక్కడ దగ్గర పోలే పరిస్థితి వాళ్ళు గ్రూప్ 1 ద్వారా వాళ్ళకి ఆ డ్రీమ్ నిండుతుంది. అసలు దగ్గర రాకుండా చెక్ పెట్టేసి నువ్వు మెజార్టీ ఒక వర్గానికి పోయేటట్టుగా ఈరోజు మీరు చేసినారంటే దీన్ని ఏమంటారు చెప్పు? టాలెంట్ ఉన్నోడు ఇలా రావద్దు బ్రదర్, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇంట్లో ఈ డబ్బాలో ఉన్న 250 పోస్టులల్లో ఈ డబ్బాలో ఉన్న 270 పోస్టులు వస్తాయి. ఇందులో ఉన్నోడు ఇండ్లు ఉన్నోళ్ళ కంటే ఎక్కువ మార్కులు ఇండ్లు బీసీఏ ఓడైనా కానీ, బీసీబీ ఓడ కానీ, బీసీసీ ఓడ కానీ, బీసీడీ ఓడ కానీ నీకు ఇండ్లో ఉన్న కంటే ఎక్కువ మార్కులు వచ్చినా రావద్దు అని చెప్పడే మనువాదం. ఇక నీకు నాకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నా నువ్వు రావద్దు. ఇక దీనికి రాహుల్ గాంధీకి ఏం అర్థం ఉన్నది చెప్పు? నిరుద్యోగుల దగ్గరనే నువ్వు ఇంత పెద్ద భేదాభిప్రాయం తీసుకొచ్చినావనంటే ఇక ఇంకేమున్నట్టు చెప్పు? కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మీరు ఏదైతే మాట ఉంటారో ఆ మాట పైన మీరు ఉండలేరు. దీనిపైన పూర్తిగా తగ్గింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసేసింది, ఇచ్చిన మాట నెరవేర్చాలనుకోవచ్చా? 100%. ఈరోజు బ్రదర్ వాళ్ళు ఇది ఉద్యోగుల ప్రభుత్వం అన్నారు, ఉద్యోగుల జాతర అని చెప్పుకుంటుండ్రు. ఈరోజు విజయోత్సవాలని చెప్పుకుంటుండ్రు. 1వ తారీఖు వెళ్ళి విజయోత్సవ సభలని జరుపుకుంటుండ్రు. విజయోత్సవ సభలు దేని మీద జరుపుకుంటుండ్రు? ఈరోజు మనం విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ స్టేజ్కు రేపు రాబోయే భావి భారత పౌరులు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 48 మంది ఇప్పటికీ మరణించారు, చనిపోయిన వారు. ఇది అధికారికంగా ఉన్న లిస్టు. ఇక అనధికారంగా వెలుగులోకి రాని ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు ఒక్కటి కాదు, దాదాపు 12 పేజీలు నిన్న జాతీయ ఎస్సీ కమిషన్కి ఇస్తే నీ విజయోత్సవ సభలో ఎస్సీ కమిషన్ గారు గుర్తించింది ఏంటంటే మీకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. 48 మందిని చంపిన ప్రభుత్వానికి ఈరోజు ఇవి వాళ్ళు ఎట్లా గుర్తించిందంటే ఇవి మరణాలు కాదు, ఇవి హత్యల లెక్కనే గుర్తించి ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ మీకు నోటీసులు పంపడం జరిగింది. నిన్న గురుకుల విద్యార్థుల తరపున నేను మొత్తం కంప్లైంట్ ఇస్తే దీని మీద ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక ల్యాబ్స్ 2 ల్యాబ్స్ కాదు, మొత్తం ల్యాబ్సెసే ఉన్నాయి. కనీసం దానికి సున్నాలేసే పరిస్థితి లేదు, ఏం తింటుందనే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నోళ్ళు మొన్న వరుస మరణాలు చేయబట్టి అట్లా హాస్టళ్ళల్లో పోయి అట్లా పైన తిరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, కేటీఆర్ ఇంకా వేరే వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి చంపుతారు. ప్లాన్ చేసి చంపితే అలా జైల్లో పెట్టు, వాళ్ళు కుట్ర చేస్తే జైల్లో పెట్టు. ప్రభుత్వం నీదే ఉంది కదా, హోంమంత్రి రేవంత్ రెడ్డే కదా, నీ చేతుల్లో ఉన్నాయి కదా. అవసరమైతే వాళ్ళు చేయబడి దొంగ కేసు పెట్టి పంపు,
దొంగ కేసు పెట్టి పంపబ్బా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చంపి ఆయన్నే చంపిస్తున్నాను దొంగ చేకి వెళ్ళి పంపు. ఈరోజు ఏదైనా కానీ ఏ పార్టీలో ఉందో నాకు అవసరం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్లో వెనక నేను ఇప్పుడు మా పిల్లల్ని అనాథ పిల్లలు వాళ్ళని తల్లిదండ్రులు వీళ్ళని తీసుకుపోయి నేను చాలామందిని జాయిన్ చేసిన అక్కడ ఆయనతో కూర్చొని మాట్లాడి అంత డిమాండ్ ఉండేది దానికి. ఇప్పుడు మీరు పోయి మైకులు పెట్టి పిలుస్తున్నా ఈరోజు వచ్చే పరిస్థితి లేదంటే మనం ఎక్కడ ఉన్నామో మనం గుర్తించాలి ఒకసారి. అలా పండుకునే పరిస్థితి ఉందా? లియల్ బ్రదర్. అందులో హాస్టల్ వార్డన్ లేదు, గేట్ పర్మనెంట్ వాచ్మెన్ లేదు, 3000 పోస్టులు వీళ్ళ లింగ్విస్ట్మెంట్ చేయబట్టి ఈరోజు డీమెరిట్ లిస్టులు తీసుకుపోవడం వల్ల 3000 పోస్టులు ఈ రోజు అందులో మిగిలిపోయినాయి. అందులో అర్థమైందా? ఇది మీ ఉద్యోగ నియామకాల జరిగినటువంటి లోపం కాకుండా ఇంకేంది? ఇంకా 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో. అది మీ నియామకాల లోపాల వల్ల ఈరోజు ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకునే ఎక్కడ కూడా అర్హత లేదు. మీరు ఏం సాధించినరో మీకు తెలియకూడదు. ఈరోజు గాలిని పట్టుకునే ప్రయత్నం మేము గాలిని పట్టుకున్నాము. 2 కిలోల గాలిని పట్టుకున్నాడు. గాలిని కూడా పట్టుకోగలుగుతాడా? మీ విజయోత్సవాలు కూడా అట్నే మోపోయినాయి. ఈరోజు గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. నిర్వీర్యం కాదు బ్రదరు. ఈరోజు మరణాలు సస్తున్న పిల్లలు అక్కడ సరైన ఫుడ్ లేదు, సరైన భోజనం లేదు. ఇప్పుడు బ్రదరు మామూలుగా సంక్రాంతి అప్పుడు పండుగకప్పుడు మనం ఇంటికాడ తోరణాలు ఏం కడతాం? ఎక్కువ ఆంధ్ర సైడు చెరుకు అది ఇది కడతాం. ఏంటి? మా పంటల్లో పండిన పంట అని చెప్పి కడతాం. నంబరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రాలో ఏడ మీటింగ్ పెట్టినా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు. ఇలా చిల్డ్రన్స్ డే అవుతుంది, చాచా నెహ్రూ పుట్టినరోజు అవుతుంది, నువ్వు మంది పిల్లలను తీసుకొని వచ్చి మాకు అసెంబ్లీ పెడతీవి. నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలా వాళ్ళు? నీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలా? వేరే స్కూల్ చైతన్యాల అక్కడిక్కడ కాన్వెంట్లో బాగా మాట్లాడాలని తీసుకొచ్చి నువ్వు ప్రోగ్రాం పెడితే ఏమన్నా సిగ్గుందా నీకు? సిగ్గుందావా? అది నీ పంట నావా? నువ్వు చదువు చెప్పినావా వాళ్ళకు? నువ్వు చదువు చెప్పినావు నువ్వు వాళ్ళకు నువ్వు ఏది నీ సిలబస్ చదివినరా వాళ్ళు? ఏం సంబంధం పెట్టుకుంటావా? వైద్యాలయాలకు పోతాడు, ఉస్మానియా బోర్డు, గాంధీకి బోర్డు, ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్కు బోర్డు. కానీ ఏమందో ప్రభుత్వ ఆసుపత్రి మధుకరో మెడికరో దాన్ని ఓపెనింగ్కి అక్కడికి ఎక్కడికో పోతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి దీనికి ప్రభుత్వానికి పోయేది ఏ కార్ల? ప్రభుత్వ కార్ల, ప్రజల కార్ల. పోసుకునే డీజిల్ ఎవరు? పబ్లిక్ డీజిల్. నీకు ఎంబడొచ్చే సిపాయిలు ఎవరు? తెలంగాణ పోలీసులు. వాళ్ళు కూడా నీకు ఎదురే తిరగబట్టే. తెలంగాణ పోలీసు నాకు పనికిరాడు అని సంవత్సరం లోపల మోడీ పోలీసుని తెచ్చుకొని పెట్టుకున్నాను. నువ్వు హోంమంత్రి అయి ఉండి ఈ స్టేట్ పోలీసులో నేను ఈ స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు మోడీ పోలీసులు కావాలని చెప్పేసి నీ సెక్యూరిటీ ఈరోజు మోడీ పోలీసులను తెచ్చుకొని నువ్వు సెక్యూరిటీ పెట్టుకున్నావు. ఇక నువ్వు ఏ మంత్రి పదవులో నువ్వు ఏం సాధించినావని పెట్టుకుంటావా విజయోత్సవాలు? నువ్వు అన్ని శాఖలలో అట్టర్ ఫ్లాప్ అయినా. ఓవరాల్గా సంవత్సర పాలనని అన్ని పథకాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు దేశంలో ఎక్కడ లేని విధంగా చేసినట్టు మాట్లాడుతున్నాను. మామూలుగా అంతటా కొంతమంది ముఖ్యమంత్రులను 420 ముఖ్యమంత్రి అంటారు. ఇక్కడ 420, 840, 1260, 1680 అర్థమైందా? ఎన్ని నంబర్లు కలిపినా తక్కువ. అంత ఏది క్యారెక్టర్లెస్, అంత బ్రూట్ చీఫ్ మినిస్టర్ ఈరోజు తెలంగాణకు ఉన్నాడు. కాబట్టి ఏడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పొంతలు లేని అబద్ధాలు, పొంతలు లేని మోసాలు. అసలు ఆయన స్పీచ్ మీద ఆయనకి ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలియదు. పొద్దున ఒకటి మాట్లాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఈరోజు ఏదో నడిపిస్తున్నాడు. అయినంత అద్దగోలుగా వార్డు మెంబర్ అన్న నయం అయినకంటే వార్డు మెంబర్ అన్న చక్కగా మాట్లాడతారు. కానీ ఈయన స్పీచ్ వినానంటే ఎవరైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 100 కూడా పోతలేవు. వాళ్ళు అప్లోడ్ చేసిన పైసలు వస్తలేవు అబ్బా. ఈయన స్పీచ్లు వింటే ఇక గట్లున్నది. ఎవడన్నా జబర్దస్త్ కాదన్నా కామెడీ షో చూడనోడి ఇవి చూస్తుంది ఇప్పుడు. అది కథ. ఏం లేదంటారు పాలన గురించి. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బ్రదర్. ఏం చెప్పనీకున్నా చెప్పను. ఏం చెప్పను. ఏం ఘనత సాధించింది చెప్పరాదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన జీవోలన్నీ వాపసు తీసుకుంటేవి అక్కడనే ఫెయిల్ అయిపోయా అంటే నువ్వు అనాలోచనగా తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. అనాలోచన తీసుకున్నట్టు ఏ వర్గం సొంత మొత్తం అబద్ధాలే. కాబట్టి ఏడ కూడా ఇది లేదు. ఈరోజు బాజాప్తా ఒక ప్రభుత్వానికి ఓ కేంద్రం నేషనల్ ఎస్సీ కమిషన్ నువ్వు మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్కు నీకు నోటీస్ వచ్చిందానికే నువ్వు రాజీనామా చేసిపోవాలి. అసలు నువ్వు వేస్ట్ కానీ చెప్తున్నాను, నువ్వు వేస్ట్ కానీ నువ్వు రాజీనామా చేసిపోవాలి. ఇక అంతే. అంతే చెంపదెబ్బ కదా దొడేలు మన గుయ్యమన్నట్టు. ఆమె కూడా మర్యాద లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే అడ్డం దొడ్డ మాట్లాడితే నోటీస్ ఇచ్చారు. మేము ఇట్నే పెడతాం తినే పెడతాం అనే లెవెల్లో మాట్లాడుతుంది ఆమె. అసలు మీరు ఎవరు అడగని కానీ టైపులు ఉంటే దెబ్బకు నోటీస్ ఇచ్చారు. ఎంత సిగ్గుచేటు చేస్తే ఎంత అవమానం చెప్పది ప్రభుత్వానికి. కాబట్టి ఈయన దగ్గర ఉన్న శాఖలు మొత్తం ఫ్లాపు, ఈయన అట్టర్ ఫ్లాపు. ఈయన ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉండడానికి వీల్లేదు. విజయోత్సవ సభలు ఎందుకు అర్థం పడడం లేని విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు.
అది ఇక సీతక్క, వేమనారాయణ రెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పాలి. బతికొచ్చిన దండుపాలెం గ్యాంగు. అంటే విజయోత్సవ సభలకు కూడా ప్రజలు వేలాది వేలుగా వస్తూ ఉన్నారు, తరలి వస్తూ ఉన్నారు. మా పాలన పైన ప్రజలకి నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రజాభవన్కి ఎందుకు వస్తుందని నమ్మకం ఉంటే? ఉమ్, నీ ప్రజాభవన్ కూడా కాకులు ఆలుతలేవు అబ్బా. అదే డబల్ బెడ్రూమ్ ఆ బస్తోళ్ళు వస్తారు. అది ఎట్లా అయిందంటే వార్డ్ ఆఫీస్ లెక్క అయింది. ప్రజాభవన్ స్టేట్ ఆఫీస్ లెక్క కాదు. ఆ యూసుఫ్ కూడా దాని చుట్టూ ఉన్న అమీర్పేట వాళ్ళు వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తారు మాకి ఇంటికి. అందరు అవే అప్లికేషన్. ఎందుకు వస్తలేరు జనం నీకు? ఒకప్పుడు పొద్దున్న 6 గంటలకు వచ్చేది కదా. ఇప్పుడు ఎందుకు వస్తలేరు జనం నీ దగ్గరికి? పరిపాలన బాగుందని కాదు, ఈరోజు నీ మీద నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది. ఇప్పుడు జర్నలిస్టుల పాయింట్ అలా జర్నలిస్టులు కూడా ఉంటలేరు, వీడు దండుగా అని చెప్పి. కాబట్టి ఈరోజు పబ్లిక్ నీకు సంబంధాలు లేవు, హ్యూమన్ టచ్ నీకు వెళ్ళిపోయింది, ప్రజలకు దూరం అయిపోయినావు. ప్రజాభవన్ కాదు ఇప్పుడు, అది గద్దల ప్రభుత్వం, గద్దార్ ప్రభుత్వం ఇది. గద్దార్ ప్రభుత్వం. మరి ఇదే ప్రభుత్వం 15-20 ఏళ్ళు కూడా ఉంటుందట కదా. ఏది? కాంగ్రెస్ అరే దమ్ముంటే ఇది అంత వద్దబ్బా. నేను మళ్ళా నాకు చెప్పియకండ్రి. ఆయన 119 అసెంబ్లీలల్లో ఏడా రాజీనామా చేసి నేను ఆయన ఇద్దరం పోటీ చేస్తాం, గెలువమని చెప్పు. ఏడన్నా సై, ఇది బి సై. ఎక్కడంటే ఆడ నువ్వు రాజీనామా చెప్పి ఇద్దరం పోటీ చేద్దాం, నువ్వు గెలుస్తే నీకు డిపాజిట్ వస్తే ఒట్టు. ప్రామిస్ చెప్తున్నా, మజాక్ కాదు నేను చెప్పి, సీరియస్ చెప్తున్నా. నువ్వు దమ్ముంటే పోటీ చేయను, నువ్వు ముఖ్యమంత్రి కదా. నీకు రైట్కు లెఫ్ట్కు ఉన్నారు కదా అనుచరులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, బొంగు బోషాడం అందరు ఉన్నారు కదా. అందరు తెచ్చుకోను, నీ మోడీని కూడా తెచ్చుకో ప్రచారానికి, పవన్ కళ్యాణ్ని తెచ్చుకో, చంద్రబాబుని తెచ్చుకో. మాకు ఎవరు వద్దు, నేను ఒక్కనే నిలబడతా. నేను మాతో నా నిరుద్యోగులు ఉంటారు, మేము నిలబడతాం. నీకు డిపాజిట్ రానిస్తే జనం, నేను గెలుస్తా అంటే నేను డిపాజిట్ వస్తే వస్తూ, నీ విజయోత్సవ రిజల్ట్ అట్లుంటుంది. నువ్వు మనిషివా బ్రదర్? అంత లేదు, అంత చిల్లరగా అర్థం. ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటే అంత టైం వేస్ట్. అసలు ప్రభుత్వం ఇప్పుడు అసలు పాలన ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి మామూలుగా కామన్ మ్యాన్ ఎలా కలుస్తాడబ్బా? ఎలా కలుస్తా అని చెప్పు. ఆ సోది కొడుతూ ఉంటాడు, ఆ సోదే అది. ఆ వచ్చిన వాళ్ళు కూడా 500-200 తీసుకొని పోయి కూర్చుంటారు. ఆయనతో మాకు ఇక 500 అవుతుంది, నీ మీటింగ్కి రాలంటే సంకనాకి పోవాలి. ఇక పైసలు అందుకే కూలికి పోయే బదులు ఇలా కూకుంటే వస్తాయి, మేము సోది ఇంటే పైసలు వస్తాయి కదా అని ఉంటారు. అది దూదులు పెట్టుకునే వస్తున్నాడు చెవులలో ఎక్కువ శాతం. మా స్పీచ్ వినకున్నా పర్వాలే, చెవులు మూసుకొని అన్నారు కూర్చోని అని చెప్పి అట్లా వస్తున్నారు పరిస్థితి. అంటే నిజంగా అసలు ఈ సంవత్సరం అవుతా ఉంది, మీరు అన్నట్టుగా ఇటు గురుకులాలని ఈ విధంగా విద్యార్థులను, నిరుద్యోగులను అలా పథకాలు ఇవ్వకుండా దేనికి సంకేతం? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఎట్లా? వాళ్ళ కాడికి తీసుకుపోయాను, ఇంకెక్కడ ఉన్నది. ఇది జరగాలి, శోక దినాలని ప్రకటించింది నేను. శోకం ఈరోజు ఎవరిని కదిలించినా ఏడుపు, ఎవరిని కలిసినా దుఃఖం, ఎవరిని కదిలించినా నిరుత్సాహమే. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఏదో పదవులు అనుభవించడానికి, వాళ్ళు ప్రజా సొమ్మును అనుభవించడానికి వాళ్ళు గద్దెనెక్కినట్టుంది. కానీ ప్రజలను సుఖపెట్టాలని, ప్రజలను లాభం చేయాలని చెప్పేసి ఏం చేస్తలేరు వాళ్ళు. ఏం చెప్తారు చివరికి? ఏం లేదు, ఈ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం కూడా ప్రభుత్వం ఉండే నైతిక హక్కు లేదు. ఇది బిడ్డల మరణాల మీద, బిడ్డల సావుల పైన ఈరోజు రాజ్యం చేస్తున్నావు. ఈరోజు చరిత్రహీనునిగా మిగిలిపోతున్నావు. ఆయన ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పని చేసుకున్నా అని భవిష్యత్ కాలంలో కూడా చెప్పుకుంటే సిగ్గుచేట తిట్టుగా ఇప్పుడు ఆయన కింద ఉన్నది. వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నేను ఇవాళ ఎప్పుడు చెప్పుకున్నా, నేను రాజశేఖర రెడ్డి చైర్మన్ గల్లే గిరుసుకొని చెప్తా. మేము రేవంత్ రెడ్డి క్యాబినెట్ అనే మంత్రి ఉండే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను చైర్మన్ ఉండే అని చెప్పుకుంటే, ఓహో ఆ దొంగున్నప్పుడు నేను నువ్వని అనే కాలం కాడికి ఇది పట్టుకొచ్చింది. అంటే ఈయన గ్రాఫ్ అక్కడికి వచ్చింది. ఇవాళ ఆయనతో పనిచేసేవాడు కానీ, ఆయనకు కానీ, ఆయన కింద పనిచేసేవాడు కానీ ఎవరిని కూడా విలువ లేకుండా అయిపోయింది. అదే పెద్ద ఉదాహరణ ఈరోజు పరిపాలన ఎట్లుందని చెప్పడానికి. ఈరోజు ఒక్క నిమిషం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. అర్హత ఎందుకుందో ఆయనను చెప్పమను, మనం కన్విన్స్ చేయమను, మనం విందాం.